నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పాను, వేణుస్వామి గారు మీరు జగన్కి భజన చేయడం ఆపాను, ఇంకా జగన్ వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు. ఏ పరంగా చెప్తున్నారంటే జాతకం అంటాడు, రాజకీయ పార్టీలకి జాతకం ఏంటరా అంటే అర్థం ఉండదు. ఇగో ఇప్పుడు కూడా నిన్న సుమన్ టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనుకుంటా, వేణుస్వామి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు ఎలా అంటే రాజకీయ పార్టీలకి జాతకాలు అంటాడు. రాజకీయ పార్టీలకి జాతకాలు అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే మనుషులకు ఉంటాయి జనరల్గా చేతిరేఖలను, నక్షత్రాలను, పుట్టిన తారీఖును, రకరకాలుగా మనుషులకు ఉంటాయి జాతకాలు. ఆ మాట అయితే వాస్తవం, నేను నమ్ముతా. రాజకీయ పార్టీలకి రాష్ట్రాలకు వీటికి జాతకాలు ఏంటి అనేది నాకు అర్థం కావట్లా. అంటే నక్షత్రం ప్రకారం చూస్తారా, రేఖల ప్రకారంగా చూస్తాడా, నాకు అదే అర్థం కాదు. వేణుస్వామి ఎప్పుడు మాట్లాడినా సరే ఒకటే మాట్లాడతారు. ఈ ఎన్నికల ఒక 4-5 నెలల ముందు నుంచి కూడా ఏ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడుకుంటూ వస్తాడనమాట. అంటే అదొక రకమైన ప్రచారం లాంటిది అనమాట. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. ఎలా అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు అలా చెప్తున్నమాట. అంటే వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే కొంతమంది జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారు, కొంతమంది వేణుస్వామి నమ్మే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వేణుస్వామి లాంటి వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడు అంటే ఓకే రావచ్చేమో, అయితే ఈసారి కూడా మనం జగన్కే ఓటేయాలి అంటే అవే తీసుకెళ్లే ప్రయత్నం అన్నమాట. నిన్న కూడా అంతే, మీరు చెప్పారు కదా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. ఎలా అంటే అది నేను చెప్పాను కదా ఇప్పుడు, రాష్ట్రాలకు సంబంధించి జాతకాలు అంటాడో, రాజకీయ పార్టీలకు సంబంధించి జాతకాలు అంటాడో, జగన్మోహన్ రెడ్డి జాతకంలో ఇంకొక 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేస్తాడు అని చెప్పి అంటాడు. మరి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఏంటరా అంటే దాని గురించి మాట్లాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 30 ఏళ్ళు పరిపాలించేస్తే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒంటి మీద గుడ్డముక్కలు ఉండదు తెలుసా నీకు ఆ విషయం? అంటే మన తెలంగాణలో కూర్చొని 4 ఉంగరాలు 4 చైన్లు పెద్ద పెద్ద కుక్క గొలుసులాగా ఇంత చైన్లు వేసుకొని సాయంత్రం అయితే మంది వేసేసి ఆ మంది వేసిన మొత్తంలో ఒక వీడియో మాట్లాడేయాలి, ఏది పడితే చేసేయాలి. మనం పొద్దున్నే లేసి ఆ వీడియో డిలీట్ చేసేయాలి. అసలు మీరు ఏ రకంగా విష ప్రచారం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ప్రచారం కూడా కాదు, విష ప్రచారం. అది ఒక రకమైన సైకోయిజం అంటారు దాన్ని. అంటే నేను మిమ్మల్ని పేటీఎం అనో ఇంకోటనో అనలేను, కానీ నేను చెప్తున్నా, డబ్బులు తీసుకోకుండా అయితే నువ్వు అంత బానిసత్వం చెయ్యవు. గతంలో బీఆర్ఎస్కి సంబంధించి కూడా అలాగే మాట్లాడాడు. ఇంకేముంది, అబ్బాయి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి యోగం లేదు, కేటీఆర్ ముఖ్యమంత్రి, నేను చెప్పానంటే జరుగుద్ది రాసి పెట్టుకోండి అని చెప్పి అన్నాడు. జరిగిందా? జరగలేదు. ఇంకో కొంతమంది సెలబ్రిటీస్ అంటే వేణుస్వామి గురించి మాట అంటే ఊరికే 2 వీడియోలు మాట్లాడతాడు, ఒకటి జరుగుతుందని ఒకటి జరగదని. జనరల్గా గెలిపోయినా ఓటమైనా ఏదైనా జరగాలన్నా రెండే, అయితే అవుతుంది లేకపోతే అవ్వదు. 2 మాట్లాడేస్తాడు వేణుస్వామి, 2 ఆయనే మాట్లాడతాడు. ఏది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆయనే మాట్లాడతాడు, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఆయనే మాట్లాడతాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని ఆయనే మాట్లాడతాడు, గెలుస్తున్నాడని ఆయనే మాట్లాడతాడు. 2 మాట్లాడేది ఆయనే. ఆయనకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది కాకుండా కింద చెంచగిరి ఛానల్ చేసే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏవైతే పార్టీ గెలిచిందో, ఇప్పుడు ఉదాహరణకి మన కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ గెలుస్తుందని చేసాడు, ఓడిపోద్దని చేశాడు. బీఆర్ఎస్ గెలుస్తుందని చేశాడు, ఓడిపోతుందని కూడా చేశాడు. మొత్తం 2 వీడియోలు చేశాడు. కాంగ్రెస్ గెలిచింది, సో ఈ వీడియోని ప్రమోట్ చేయించుకున్నాడు, ఈ వీడియోని ప్రమోట్ చేసుకున్నాడు, కట్ చేసుకున్నాడు, ట్రోల్ చేయించుకున్నాడు. మీకు అర్థమైందా వేణుస్వామి ప్లాను? ఇదిగో నేను చెప్పాను కాబట్టి తెలంగాణలో ఇలా జరిగిపోయింది. నేను అప్పుడే చెప్పా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడని. కాబట్టి బాగా గమనించండి, వేణుస్వామి ఏ వీడియో మాట్లాడినా 2 వీడియోలు మాట్లాడడం దొరకకుండా. అంటే ఇన్నాళ్ళలో కూడా అలాగే పబ్బం గడిపొచ్చాడు. ఈ స్థాయికి రావడానికి, అంత పేరు రావడానికి గల కారణం కూడా అదే. సెలవు డబ్బా, తనకు తానుగా ప్రమోట్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఉన్నాను, ఏదైనా 2 జరుగుతాయి, ఏదో ఒకటో 2 ఖచ్చితంగా గెలుపు ఓటమి 2 జరుగుతాయి. 2 నేనే చెప్పేస్తా. నేను చెప్పిన తర్వాత ఒక 2 ఏదో ఒకటి జరుగుతుంది, అయితే గెలవడం లేదంటే ఓడిపోవడం. దాన్ని నేను ప్రమోట్ చేసుకుంటా. సంతబాబు అనే వ్యక్తి బాగా చెప్తున్నట్టురా, నిజమే గెలుస్తుందని చెప్పేసి ఎప్పుడో 6 నెలల ముందు చెప్పాడు. ఓకే ఇప్పుడు గెలిచింది, ఓకే నిజమే చెప్తున్నాడు, సరే మనం కూడా వెళ్ళి చూపించుకుందామనో లేదంటే మనం కూడా మాట్లాడదామనో, ఏదో ఒకటి డబ్బులో గిబ్బులో ఏదో ఒకటి ఉంటాయిగా. అలా పబ్బం గడుపుకుంటే వస్తాడు ఇన్నాళ్ళు కూడా. ఎప్పుడైతే ట్రోల్కి గురయ్యాడో, ఎప్పుడైతే బయటపడ్డాయి ఇవన్నీ కూడా, అప్పటి నుంచి మనోడికి మ్యాటర్ అర్థమైపోయింది. ఇంక ఏకపక్షంగా సరే నీకుండే అభిమానం నీకు ఉండొచ్చు కాదని అట్లా. అంటే నాకున్న సందేహం ఏంటంటే రాష్ట్రాలకే రాజకీయ పార్టీలకి జాతకాలు ఏ విధంగా చూస్తారో, అంటే నిన్న మొన్న మాట్లాడుతూ
జాతకరీత్యా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతకం చూస్తే మళ్ళీ అంటే ఈ రాష్ట్రాలకి పార్టీలకి జాతకాలు ఎలా చూస్తారనేది నాకు అర్థం కావట్లేదు. ఇవాళ కూడా నాకు అర్థం కాదు, ఇప్పటికి కూడా. మీరు దేన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నారా చెప్పండి అంటే మాకు అది కూడా చెప్తే బాగుంటుంది కదా. అంటే ఆ జ్యోతిష అట్ల గురించి పెద్ద అవగాహన ఉన్న వ్యక్తులేం కాదు. లేదంటే మిమ్మల్ని ఎందుకు అడగాల? అవగాహన లేక అడుగుతున్నాం. ఏదో అవమానించాలనో లేదంటే ఇంకొక రకంగా చేయాలనో ఉద్దేశం కాదు ఇక్కడ. మాకు అవగాహన లేక ఒకసారి చెప్తే క్లారిటీ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, మనకేదో డబ్బులు వస్తున్నాయి కదా లేదంటే మనం ఏదో తీసుకుంటున్నామని కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసాడు, ఎందుకు మళ్ళీ రాబోతున్నాడు అది చెప్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. జాతకరీత్యాలు లేదంటే జాతకాలు, రాజకీయ పార్టీ జాతకాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఇగో పలానా పని చేసి పెట్టాడు. సో నేను ఎక్కడ విన్నా, నేను ఎక్కడ చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి పేరు వినబడుతుంది. అలాంటి పదాలు ఏమైనా వాడితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. ఈ జాతకాలు, జ్యోతిష్యాలు లేదంటే అలా ఉంది ఇలా ఉందని చెప్పే కన్నా అంటే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది అనేది నేను చెప్పేది. పోతాం కాదు, అదొక మీకున్న క్రెడిబిలిటీ కూడా అది కూడా మీ అంతా మీరు బిల్డ్ చేసుకున్నది. అది కూడా ఒక ఫేకే. మీ చుట్టూ కట్టుకున్న కోట కూడా ఫేకే. ఒక విష ప్రచారం అంతే. ప్రచారం చేసుకుని ఫేక్ ప్రచారం చేసుకుని ఆ స్థాయికి వెళ్ళిపోయారు అంతే. గెలిపోవటంలో రెండూ మీరే మాట్లాడారు. గెలుసుద్దని మీరే మాట్లాడారు, ఓడిపోద్దని మీరే మాట్లాడారు, అన్నీ మనమే మాట్లాడేమో లేదా? సో జనాలు ఇంకా అంత పిచ్చోళ్ళు కాదు. ఏది మాట్లాడినా క్షణాల్లో దొరికేస్తాం. సోషల్ మీడియా యోగం. గతంలో మాట్లాడినట్టు గతంలో చేసినట్టు వర్కౌట్ అవుతావు. వేణుస్వామి గారు ఇక్కడి నుంచి అయినా సరే ఈ పనికిమాలిన విశ్లేషణ, పనికిమాలిన జ్యోతిషాలు చెప్పమాకండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంక మీరు ఒక్కరే తక్కువయ్యారు. ఇంకా రోజుకో మేధావి, రోజుకో జర్నలిస్టు పుట్టుకొస్తానే ఉన్నారు. ఇంకా మీరు జ్యోతిషాలు చెప్పుకునే వాళ్ళు కూడా మా ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారంటే మేము బతకలేము ఇంకా. ఖచ్చితంగా అది. దయచేసి మా మీద కక్షలు లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. కానీ ఇలాంటి జ్యోతిష్యాలు గట్రా ఏం చెప్పమాకండి వేణుస్వామి గారు. చాలా చండాలంగా ఉంది మాకు. ఉపయోగం గతంలో మాట్లాడినట్టు గతంలో చేసినట్టు వర్కౌట్ అవుతావు. వేణుస్వామి గారు ఇక్కడి నుంచి అయినా సరే ఈ పనికిమాలిన విశ్లేషణ, పనికిమాలిన జ్యోతిషాలు చెప్పమాకండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంక మీరు ఒక్కరే తక్కువయ్యారు. ఇంకా రోజుకో మేధావి, రోజుకో జర్నలిస్టు పుట్టుకొస్తానే ఉన్నారు. ఇంకా మీరు జ్యోతిషాలు చెప్పుకునే వాళ్ళు కూడా మా ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారంటే మేము బతకలేము ఇంకా. ఖచ్చితంగా అది. దయచేసి మా మీద కక్షలు లాంటివి ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. కానీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష ఏమన్నా ఉంటే పెద్ద మనసు చేసుకొని మన్నించండి. కానీ ఇలాంటి జ్యోతిష్యాలు గట్రా ఏం చెప్పమాకండి వేణుస్వామి గారు. చాలా చండాలంగా ఉంది మాకు.